Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about North India's top university admissions for the year 2025. So North India లోనే టాప్ యూనివర్సిటీలో 2025 ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయినాయండి. సో మీరైతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో జేఈ మెయిన్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఇంటర్ మార్క్స్ ద్వారా అడ్మిషన్స్ అయితే ఇస్తారండి. సో ఇది చాలా మంచి యూనివర్సిటీ. సో చాలా మందికి తెలియదు. సో కంప్లీట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత మీరు అప్లై చేయాలా లేదా అనేది మీరైతే డిసైడ్ చేసుకోవచ్చు అండి. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. ఎవరికైనా కానీ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ గైడెన్స్ కానీ కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి. సో దీనికోసం DVSK లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ కానివ్వండి, మీరు కానీ ఐఫోన్ కానీ వాడుతుంటే మై ఇన్స్టిట్యూట్ యాప్ కానీ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో వన్ ఆఫ్ ద కోర్సెస్ లో కానీ రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లైవ్ సెషన్స్ ద్వారా మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 2025 కంప్లీట్ ఆల్ కౌన్సిలింగ్స్ అయిపోయే వరకు మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్ అయితే జోసా ఆర్ సిసాబ్ ఇది ఫస్ట్ కోర్స్ అండి. సో ఓన్లీ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ ఆర్ IIITs ఆర్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ లోకి అడ్మిషన్ కోసం మాత్రమే ఈ రెండు కౌన్సిలింగ్స్ చాలనుకుంటే అది ఒక కోర్స్ ఉందండి. తెలంగాణ ఆర్ ఏపీ ఎంసెట్ ఆర్ EAP సెట్ కాలేజెస్ మాత్రమే ఎయిదర్ ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోటా సీట్స్ కానివ్వండి, లేకపోతే బి కేటగిరీ సీట్స్, NRI కోటా లేకపోతే నాన్ NRI కోటా వితౌట్ డొనేషన్స్ గన కావాలనుకుంటే సెకండ్ కోర్స్ అయితే తీసుకోవచ్చండి. ఆర్ బిట్సాట్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లోకి అడ్మిషన్ గైడెన్స్ కావాలనుకుంటే థర్డ్ కోర్స్ అయితే తీసుకోవచ్చండి. మీకున్న డిఫరెంట్ ర్యాంక్స్ ని బట్టి ఎక్కడ చేరతారో క్లారిటీ లేనప్పుడు సిల్వర్ ప్లాన్ తీసుకోండి. ఇట్ కవర్స్ ఆల్ కౌన్సిలింగ్స్ ఇంక్లూడింగ్ కామెట్ కే. దీంట్లో వన్ ఆఫ్ ద కోర్సెస్ లో కానీ రిజిస్టర్ అయితే తర్వాత నేను మీకు మెంబర్షిప్ అయితే పంపిస్తానండి. తర్వాత ఏదైతే నెంబర్ నుంచి మీరు రిజిస్టర్ అయ్యారో అదే ఫోన్ నెంబర్ నుంచి ప్రతిసారి కూడా నాకు కాల్ చేయవలసి ఉంటుందండి. ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఎక్కడికైనా వివరాల్లో నేను వెళ్ళామనంటే సో ఇది నార్త్ ఇండియాలో ఉంటుందండి. చాలా మంచి యూనివర్సిటీ. సో 1956 లో ఎస్టాబ్లిష్ చేశారు. సో నేను గత 30 years నుంచి చూస్తున్నాను. సో ఒకప్పుడైతే నార్త్ ఇండియాలో ఇది ఒక్కటే కనిపించేదండి టాప్ యూనివర్సిటీ కింద. ఇప్పుడంటే కొంచెం వేరే యూనివర్సిటీస్ కూడా వచ్చాయి. సో ఇంజనీరింగ్ కేటగిరీ నిర్ఫ్ ర్యాంక్ అని తీసుకున్నామంటే 29 అండి. అదేవిధంగా యూనివర్సిటీ కేటగిరీలో కూడా 29 అండి. అదేవిధంగా NAC A++ గ్రేడ్. ఈ యూనివర్సిటీ యొక్క ఆలం ని టాప్ పొజిషన్స్ లో అయితే ఉన్నారండి. ఎందుకంటే ఇది వరల్డ్ యూనివర్సిటీ కాబట్టి. సో గవర్నమెంట్ పొజిషన్స్ లో కానివ్వండి, IAS లో కానివ్వండి, లేకపోతే IPS లో కానివ్వండి, లేకపోతే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానివ్వండి, లేకపోతే ఫారిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానివ్వండి. సో చాలా మంది యూనివర్సిటీ నుంచి అయితే టాప్ కంపెనీస్ లో లీడింగ్ పొజిషన్స్ లో కానివ్వండి ఉన్నారండి ఆల్మనీ ఆఫ్ దిస్ యూనివర్సిటీ. సో చాలా మంచి యూనివర్సిటీ. కాకపోతే దీంట్లో ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు చూసి తర్వాత మీరు చేరాలా లేదా అనేది మీరైతే డిసైడ్ చేసుకోవచ్చు అండి. సో స్ట్రెంగ్త్ కూడా అంత ఎక్కువ అయితే ఉండదు. ఆ పాయింట్ కూడా అయితే గమనించండి. సో చాలా యూనివర్సిటీలో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హ్యూజ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇక్కడ అది కూడా ఉండదు. నేను స్ట్రెంగ్త్ అదేవిధంగా రిజర్వేషన్స్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. ప్లేస్మెంట్స్ వివరాలు తీసుకుంటే 2019 నుంచి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి. 2023 యావరేజ్ ప్యాకేజ్ అయితే 11.9 lakhs అండి. ఆల్ డీటెయిల్స్ అయితే ట్రాన్స్పరెంట్ గా ఉంటాయండి. అట్లా కాకుండా 1 or 2 మెంబర్స్ కి 1 crore అటు వచ్చేసింది అనేసి మిగతా వాళ్ళ డేటా చాలా మందికి తెలియదండి. సో అదే విధంగా సెక్టార్ వైజ్ కూడా మీరు ఇక్కడ సిటీస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది అప్లై చేసినా కూడా మీకుండే మిగతా ఆప్షన్స్ ని మీరు కంపేర్ చేసుకుని చాలా జాగ్రత్తగా ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది వచ్చేసరికి థాపర్ యూనివర్సిటీ అండి. ఒక 2 years బ్యాక్ దీని పేరు అయితే మార్చారు. థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని. సో 2025 అడ్మిషన్స్ అయితే అన్ని ప్రోగ్రామ్స్ లోకి ఓపెన్ ఉంది. సో నేనైతే ఈ వీడియోలో మీకు బీటెక్ అడ్మిషన్స్ గురించి అయితే చెప్తానండి. ఎలిజిబిలిటీ కానీ తీసుకున్నామంటే 10+2 ఆర్ ఇంటర్ గ్రూప్స్ లో 60% మార్క్స్ ఉండాలండి. MPC వాళ్ళు ఎలిజిబుల్. అదే విధంగా BPC స్టూడెంట్స్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కి అయితే ఎలిజిబుల్ అండి. మెయిన్ స్కోర్ ద్వారా కూడా అన్ని బ్రాంచ్ల్లోకి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందండి. అదేవిధంగా ఇంటర్ కంప్లీషన్ వచ్చేసరికి 2023 కానివ్వండి, లేకపోతే 2024 కానివ్వండి, లేకపోతే 2025 లో కానీ ఉండాలండి. డిఫరెంట్ బ్రాంచెస్ అవైలబుల్ అయితే ఇక్కడైతే క్లియర్ గా చూడొచ్చండి. కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్. సో నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ కూడా ఇచ్చారండి. సో ఈ 9 కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ 9 కోర్సెస్ కి మాత్రం ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా అయితే ఇవ్వరండి. ఓన్లీ జేఈ మెయిన్ 2025 స్కోర్ ద్వారా మాత్రమే ఇస్తారు. నెక్స్ట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ VLSI డిజైన్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, మెకానికల్ కానివ్వండి, లేకపోతే మెకాట్రానిక్స్ కానివ్వండి. మిగతా కోర్సెస్ 10 నుంచి 19 వరకు ఏవైతే ఉన్నాయో దీనికి జేఈ మెయిన్ ద్వారా అయినా ఇస్తారు, లేకపోతే ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా కూడా ఇస్తారండి. టోటల్ సీట్స్ కూడా ఫిక్స్డ్ అండి 3390. సో BPC స్టూడెంట్స్ అయితే ఇక్కడ 18th and 19th కోర్స్ కు మాత్రం ఎలిజిబుల్ అండి. ఇక్కడ ఈ డిఫరెంట్ కోర్సెస్ గురించి కూడా ఇక్కడ క్లియర్ గా అయితే ఇచ్చిందండి. సీరియల్ నెంబర్ 1 to 9 అంటే ఫస్ట్ 9 కోర్సెస్ కి మాత్రము జేఈ మెయిన్ ద్వారా మాత్రమే ఇస్తారు.
10th నుంచి 17th కోర్స్ వరకు మాత్రం జేఈ మెయిన్ స్కోర్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంపల్సరీ సబ్జెక్ట్స్ గా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. బయోమెడికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, లేకపోతే బయోటెక్నాలజీకి ఎంపీసీ స్టూడెంట్స్ ఆర్ బైపీసీ స్టూడెంట్స్ జేఈ మెయిన్ స్కోర్ ద్వారా, లేకపోతే ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా, లేకపోతే నీట్ 2025 స్కోర్ ద్వారా కూడా అప్లై చేసుకుని అడ్మిషన్స్ పొందొచ్చండి. లాస్ట్ డేట్ వచ్చేకి May 8th అండి. ఆ లోపల అప్లై చేసిన వాళ్ళకి 1500 రూపీస్ అండి అప్లికేషన్ ఫీ. May 8th దాటిన వాళ్ళకి మాత్రము 2000 రూపీస్ అండి. లాస్ట్ ఇయర్ కూడా ఇవే డేట్స్ అయితే ఉన్నాయి. సీట్స్ వివరాలకు కానీ వచ్చామనంటే 50% ఆఫ్ ద సీట్స్ పంజాబ్ స్టూడెంట్స్ కి అయితే ఇస్తారండి. సో అవుట్ సైడ్ పంజాబ్ స్టూడెంట్స్ కి 50% సీట్స్ అయితే ఇస్తారండి. సో ఈచ్ బ్రాంచ్ లో కేటగిరీ వైజ్ పంజాబ్ స్టూడెంట్స్ కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అవుట్ సైడ్ పంజాబ్ స్టూడెంట్స్ కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఈ టేబుల్ లో అయితే ఇచ్చారండి. క్లియర్ గా అయితే చూడొచ్చు. సో ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ కి 17.5% అయితే రిజర్వేషన్ ఉన్నాయండి అవుట్ సైడ్ పంజాబ్ స్టూడెంట్స్ కి. అదే ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 7.5% సీట్స్ అయితే ఉన్నాయండి. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కి అయితే 3% సీట్స్ ఉన్నాయండి. సో మిగతా సీట్స్ అన్ని కూడా జనరల్ స్టూడెంట్స్ కి అయితే ఇస్తారండి. సో బ్రాంచ్ వైజ్ అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫీజు అయితే ఎక్కువ ఉంటుందండి, అది మీరు కొంచెం ఆలోచించుకొని అప్లై చేయవలసి ఉంటుందండి. సో డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అండి. సో బిఈ కానివ్వండి, లేకపోతే లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్ ఇంజనీరింగ్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానివ్వండి. సో ఈ బ్రాంచెస్ వరకు అయితే 25 lakhs అండి టోటల్ ప్రోగ్రామ్ ఫీ. సో మీకు మళ్ళీ హాస్టల్ ఫీజు అయితే ఎక్స్ట్రా అవుతుంది, అది కూడా మీరైతే గమనించాలి. బ్రాంచెస్ కి అయితే 22,68,000 అండి. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానివ్వండి, రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, అట్లా కొన్ని ప్రోగ్రామ్స్ కి. అదే విధంగా మిగతా బ్రాంచెస్ కి అయితే 19,12,000 అండి. సో ఫీజు అయితే ఎక్కువ ఉంటుంది, అది కూడా మీరైతే గమనించాలి. అదే విధంగా హాస్టల్ ఫీజు కూడా ఎక్స్ట్రా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కూడా అడ్మిషన్ ఫీ వచ్చేకి 30,000 అయితే కట్టాలండి. మెయిన్ ఇక్కడ వచ్చేకి ఫీ స్ట్రక్చర్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఫీ స్ట్రక్చర్ ఎక్కువ కదా అనేసి అప్లై చేసిన వాళ్ళందరికీ అయితే అడ్మిషన్ అయితే రాదు, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయండి. సో అందుకని నేనేం చెప్తానంటే మీరైతే ముందు అప్లై చేయండి. అదే విధంగా మీకున్న డిఫరెంట్ ఆప్షన్స్ ని అనలైజ్ చేసి బ్రాంచ్ ఏమొచ్చింది, అదే బ్రాంచ్ కాలేజ్ ఆప్టిమైజ్ చేసి మాత్రమే మీరు ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. అంతేగానండి సో జస్ట్ మీరు ఊరికే జోసా కౌన్సిలింగ్ లో మాత్రమే పార్టిసిపేట్ చేసి ఏదో ఒక ఎన్ఐటి ఏదో ఒక IIIT అనేసి లోయర్ బ్రాంచెస్ లో చేరడం అయితే కరెక్ట్ కానే కదండి. దాని మీద నేను ప్రీవియస్ వీడియో అయితే చేస్తున్నాను, క్లియర్ గా అయితే చూడండి. సో ఓన్లీ జోసా ఆర్ సిసాబ్ మాత్రమే పార్టిసిపేట్ చేయకండి. టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే జోసా ఆర్ సిసాబ్ కి కన్ఫైన్ అవ్వండి. మిగతా వాళ్ళు జోసాతో పాటు మిగతావి కూడా అప్లై చేసి బ్రాంచ్ అండ్ కాలేజ్ ఆప్టిమైజ్ చేసి మీరు ఫైనల్ డెసిషన్ తీసుకోవడం అయితే బెటర్ అండి. ఎందుకంటే ఈ యొక్క 4 years ఎడ్యుకేషన్ అనేది చాలా వాల్యుబుల్, మీ కంప్లీట్ కెరీర్ దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.